I'm deep in the tea forest now. I hear them. Wild animals are here. But I am coming for this adventure. చూసారా, అందమైన ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? రెడీయా? ఫాలో మీ. హాయ్ అండి, నేను మీ సంపత్ని. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 తీశానండి, చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోలు ఎంత ఎక్కువైందని మళ్ళీ పెట్టానండి, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. హాగ్ డీర్, యాక్సెస్, ఫ్రేకినస్, ఇదొక గీలకు సంబంధించింది అండి. ఇది అంటే దుప్పులు అనుకుంటా. చూద్దాం ఎక్కడున్నారో వీళ్ళు. బా, ఏమున్నారు లోపల, కనబడుతున్నారు. చూసేద్దామా? చూపిస్తా, చూడండి, దగ్గర నుండి చూపిస్తా. అంటే జంతువులు కాదు, బొమ్మలు ఉన్నాయి. ఇది ఒక బ్రేకింగ్ డీర్ మొంటేకాస్ మంట్ జాక్. బ్రేకింగ్ డీర్, మాంటీ జాక్ అన్నమాట. ఇది వీళ్ళందరూ అడకెళ్ళారు, ఇంట్లో నుండి బయటికి రాలేదేమో. దిక్క చెమ్మరున్నారు, కనపడ్డారా? సరే, దిక్క పెడుతున్నా. నెక్స్ట్ ఇండియన్ బియోసాన్, బోస్ గౌరస్ అడవి దున్న. దాని పేరు ఇండియన్ బైసాన్ అంట, గౌర్ అని కూడా పిలుస్తారు. అడవి దున్న అన్నమాట. అది ఎత్తు వచ్చి 5 అడుగులు, 5 అంగుళాల 7.5 పాయింట్ అంట. బరువు 450 కేజీలు ఉంటుందంట. మామూలు విషయం కాదు. చూసేద్దామా? చూసారా, వాడు దగ్గుతున్నాడు, జలుబు చేసిందేమో. సంపత్ తెలుగు ట్రావెలర్ అన్న. చూసారా, ఇవి అడవి దున్నపోతులు, అడవి గేదెలు అనమాట. మన వీడియోలో ఆల్రెడీ తీసి చూపించానండి అడవిలో, చూడండి. మధ్యాహ్నం టైం అవటం వల్ల వీళ్ళందరూ బయటికి రావట్లేదు. కనపడుతున్నారా? చూసారా వీళ్ళు ఏ విధంగా తింటున్నారో? మన గేదెల్లాగానండి ఇవి కూడా గడ్డి తింటున్నాయి. ఇవి మన్నబోతులు, ఆంబోతులు లాగా ఉంటాయి, అడవి గేదెలండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు దాకా ఇక్కడ కనపడలేదు. అవి గడ్డిలో ఉన్నాయండి, కింద గడ్డిలో కలిసిపోయినాయి. చూపిస్తా చూడండి జాగ్రత్తగా. చుక్కల జింకలు అంట. బహుశా కస్తూరి జింకలు అంటారు, అవేనేమో ఇవి. కనబడ్డాయా? ఇటు పక్క చూపిస్తున్నా చూడండి, కనబడ్డాయా?
వీళ్ళు కూడా ఐకమత్యంతోనే ఉంటారండి, ఎక్కడున్నా కానీ కలిసిమెలిసి ఉంటారు. మీకోసం అయితే జూమ్ చేసి చూపిస్తున్నాండి, ఎక్కడో ఉన్నాయి, సరిగ్గా కనపడట్లేదు. ఇంత పెద్ద గడ్డిల్లో ఎడ కనబడతాయి చూసారా? ఇది నెట్ కూర్చున్నాయో. ఏయ్ రండి రండి, మిమ్మల్ని చూడటానికి నేను అక్కడి నుంచో వచ్చాను. మా వాళ్ళందరూ చూపెట్టాలి. లే లేకండి ఫ్రెండ్స్, చూపిద్దాం. మా వాళ్ళందరూ చూస్తారండి మిమ్మల్ని. లేండి లేగరా. ఏమండి బతిలాడానండి నేనైతే బాగా, మరి లేగనంటున్నారు. చూసారా కూర్చుని గడ్డి తింటున్నారండి, మేత చూసారా? మనకు లెక్క అవి కూడా అనందిన టైంలో ఎటు కదలవేమో. ఆ చివరైతే కొన్ని ఉన్నాయి, అది వేరే జాలీలోంచి, అవి వేరే జింకలు. ఇదిగోండి ఇది ఫోన్లో చూసేది కదరా బుడ్డడా. చూడు కనబడుతుందా? చూస్తావా? కింద కనబడట్లేదా? కనపడుతుంది. ఇదిగో జూమ్ చేసి చూపించు. కనబడిందా? ఇక ఎక్కడే ఉన్నాయి. అదే అది అంత కిందకి కూర్చున్నాయి. కనబడ్డాయా? అదిగోండి గడ్డిలో కలిసిపోయినాయి. ఓకే, నెక్స్ట్ అయితే మరో వీడియోలోకి వెళ్దాం, అంటే మరొక జోన్లోకి అయితే వెళ్దాం. అన్నా దీంట్లో లేవా? ఏవి కనబట్టలేదుగా. ఇటు పక్క ఉన్నాయా? అవునా? ఇక్కడ చూసారా, వాటి పేరు కస్తూరి జింకలండి. అవన్నీ ఇప్పుడు లేచినాయి. ఇప్పుడు దాకా ఆ కింద అయితే గడ్డిలో ఉన్నాయి, మీకు చూపించా కానీ సరిగా కనపడలేదు. అవి ఇప్పుడైతే లేచి తిరుగుతున్నాయి చూసారా? ఇక్కడైతే ఉన్నాయి కానండి, దీంట్లో ఈ పెన్షన్ గమ్మడ పండుకుని ఉన్నాయంట రెండు లెగట్ల ఈ గడ్డి పక్కన. అవి ఎప్పుడు లెగితే ఎప్పుడు చూపిద్దామని చూస్తున్నా, మ్యాక్సిమం ట్రై చేస్తా అండి. చూసారా ఏ విధంగా ఉన్నాయో? చూడండి, అదిగోండి కనబడుతున్నాయా? బ్లాక్ డీర్ అంటే ఇది. దా బయటికి రా దా. రావాలి ఇక్కడే, ఇక్కడ ఉన్నాయి. ఇది కనబడుతుందా? కనబడుతున్నాయా? అదిగో కనబడుతున్నాయా? హాయ్, ఏంట్రా అంతసేపు కూర్చున్నవాడా? యాడ గురుకుతున్నావు? ఇంకొకటే నీ ఫ్రెండ్ ఉందంట. ఏం కోడని దిగ్గా పెద్దోడు ఏడండ్రోయ్. ఇది దిగ్గు అంటే ఇది తల్లి, అది పిల్ల, కొడుకు అనుకుంటా. తల్లి కొడుకులేండి చూసారా? బాబ్బా జన్మ ధన్యమైందండి. ఇప్పుడు దాకా వెయిటింగ్ తెలుసా వాళ్ళ గురించి? ఇప్పుడు దాకా వెయిటింగ్ అండి. ఆ గుడి వెనక్కి వెళ్ళారు. చూసారా? కనపడిందా? అదిగోండి అక్కడికి వెళ్ళి ఆడుంది. అవతల ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటుంది. ఇవి కృష్ణ జంకలు అనమాట. ఈ టూర్కి ఇది వేరే జోన్, ఇది వేరే జోన్ అనమాట. సరే, నెక్స్ట్ అయితే మరి చూపిస్తాను. మరి వాళ్ళు డిస్టర్బ్ చేయటం మన పద్ధతి కాదు. వేరే చోటుకి వెళ్దామండి. ఇది ఫ్రెండ్స్, ఇటు పక్క అయితే మన జింకలు చూడటం జరిగింది కొన్ని. ఇంకా ఇటు పక్క ఉన్నాయంట. ఇంకేమో ఉన్నాయి మొత్తం చూసేద్దామా? నెక్స్ట్ మొసళ్ళు కూడా ఉన్నాయంటండి. మొసళ్ళు, ఇంకేంటో కుందేళ్ళు,
ఇంకా ఉడుములు అవి అనుకుంటా ఉన్నాయి అన్నారు, చూసేద్దాం అవి కూడా. మూషిక జింక కూడా ఉందంటండి, మరి అది ఎటుందో ఏమో చూద్దాం, కనుక్కొని చూద్దాం. మీకైతే ఈ వీడియో మొత్తం చూపించేదాకా నేను అడిగి పోనండి, మొత్తం చూపిస్తా ఎంత టైం అయినా కానీ. మీరు నా కోసం చేయాల్సింది ఒకటేనండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నచ్చలేదో ఏ విధంగా అనిపించిందో కొద్దిగా కామెంట్ అయితే చేయండి. చూసేద్దామా? మనమైతే ఈ పార్కులు ఇంకా తిరుగుతున్నామండి, ఇంకా వేరే ఇంకేమైనా తిరుగుతాయేమో అని, అంటే ఏమైనా కనపడతారేమో అని. మనుషులే కాదండి, జంతువులు, పక్షులు, మొసళ్ళు అన్నీ ఉంటాయంట. చూసేద్దామా? చూసారా, అటు ఇటు అడవిలాగా ఉంది కానీ ఫారెస్ట్దే, కానీ పార్క్ అండి, చాలా పెద్దగానే ఉందండి. చూస్తారు, ఎదరు చూపిస్తా చూడండి, భలేగా ఉంది ప్లేస్, ఈ ప్రదేశాలు. ఏంటి ఇంత స్మెల్ వస్తుంది బాబోయ్? చూసారా ఏ విధంగా వస్తున్నాయి? వరద వచ్చినట్టే వస్తున్నాయి. డ్రైనేజీ సంబంధించింది అనుకోండి ఇది, అదే అనుకుంటా. చూసారా ఇటు పక్క డ్రైనేజీ వాటర్. ఇది అదివరకు బ్రిడ్జి అనుకుంటా అండి, ఇది కనబడుతుందా? శిథిలావస్థ అయితే వచ్చింది, మొత్తం అయిపోయింది దీని పని. ఇప్పుడైతే ఈ బ్రిడ్జి తయారు చేశారు అనుకుంటా కొత్తగా, భలేగా ఉంది. వెళ్దామా? పెద్ద కాలువే ఉందండి దీంట్లో. ఇప్పుడు ఈ బ్రిడ్జి మంచి కిందకి వెళ్దాం. ఇది చూడండి, ఇప్పుడు వెనక్కి చూపిస్తున్నా. నేనైతే అలా వచ్చానండి, అక్కడి నుంచి అలా వచ్చాను నేను ఇప్పుడు. ఓకే, మనమైతే ముందుకు సాగిపోదామా? ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయండి. ఇదిగోండి, టైగర్స్ దగ్గరికి వెళ్ళాలా. టైగర్స్ సరిగ్గా పలకరించలా, టైగర్స్ని కూడా కొద్దిగా పలకరించొద్దాం మళ్ళీ వెనక్కి వెళ్ళి. ఉడతగాళ్ళు పాపం అక్కడక్కడ ఉన్నారండి, దీంట్లో అయితే ఉంది. దీంట్లో అయితే ఒక ఉడత పిల్ల ఉందండి పాపం, అది కనబడిందా? అది కనబడిందా ఉడత? కిందంచి ఫీల్ అవుతుందండి, నన్నే ఫాలో అవుతుంది. మరి పార్కు ఎటుపోయినా కనబడుతున్నాయి, అంటే మిగతా ఉన్నాయా లేకపోతే ఇదే ఫాలో అవుతుందో నాకైతే తెలీదు. చూసారు ఎంత దూరం పోయిందో మళ్ళీ. సరే, మనమైతే ముందే సాగిపోదామా? పిల్లలు చూసారా? సరా, కొనముచ్చి ఉందండి, కొనముచ్చి అంటారు వీడిని. వీడు చాలా పవర్ఫుల్, తొందరగా అర్థం చేసుకుంటాడు కాబట్టి. మనుషుల కంటే చాలా తెలివైన వాడు. చూసారా? హాయ్ 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 హాయ్. చూసారా? అదిగోండి ఇంకొకటి ఆడు కూర్చుండవు, వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఉందండి, రూము. చూసారా లోపల? అదిగోండి కొండముచ్చు, కొండముచ్చు. ఇవేమో పిల్లులు, అడవి పిల్లి అంటండి. చూసారా? చూసారా? అడవి పిల్లి అండి ఇవి. పిల్లి చూసారా ఏ విధంగా ఉందో? హాయ్. చూసారా? చూద్దామా? ఏంట్రా కన్నా ఎడున్నావు? అడవిలో ఉండాల్సిందిగా ఇక్కడ తీసుకొచ్చారండి నిన్ను. చూస్తావా? ఇక మా వాళ్ళు హాయ్ చెప్పు, ఇంకా మా వాళ్ళు హాయ్ చెప్పు. హాయ్ హాయ్. వాడంటే తెగదంటున్నాడండి, చక్కగా అదైతే నిద్రపోతున్నాడు. చూడండి, చూడండి అటు కూర్చున్నాడా.
హాయ్ హాయ్ మామూలుగా హాయ్ చెప్పు ఇంకో హాయ్ చింపాంజీ గారు కాదా కొండముచ్చి గారండి దా 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 ఇట్రా ఇట్రా దా 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 హాయ్ 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 ఏం మీ ఫ్రెండ్ దిగదంట కిందకి ఓ మీ వారా పైన ఉన్నది వాళ్ళ ఆయన గారంట అండి కింద ఉన్నదేమో వాళ్ళ ఆవిడ గారంట భర్త ఏమో పైన కూర్చోండు భార్య ఏమో కింద తిరుగుతుంది చూసారా దా రండి 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 రావట్లేదా సరే వెళ్తున్నా మరి నేనైతే వెళ్ళిపోతున్నా మా వాళ్ళకి హాయ్ చెప్తావా చెప్పవా అది వెళ్తానంటే వెళ్ళొద్దు అంటున్నావు వెళ్ళానా దా ఆ పులికి నీకేమైంది తెల్ల చుట్టూ అక్కడక్కడే తిరుగుతున్నారు ఆ టైగర్ కూడా అంతే తిరుగుతుంది వద్దా ఈ ఆడకొండ ముచ్చులు ఉంటాయి కదండి ఒత్తిగా అలుగుతుంటాయి అండి చిన్నపిల్లల్లాగా ఆడపిల్లలు కొంచెం ఏడవటం అలగటం చూస్తారు కదా ఇవి అంతే పార్కులోంచి వెళ్ళిపోతుందంటే అది అలిగిందండి చూసారా హాయ్ 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 వెళ్తున్నా మరి టాటా అది చూడండి ఎట్ట వెళ్తుందా మామూలుగా హాయ్ చెప్పా నీ దొంపదాగా చెప్పవా నేను వెళ్తున్నా మరి టాటా దా దా అద్దే మా వాళ్ళకి చూపించు కొంచెం కొంచెం చూపించు మా వాళ్ళు ఎవరు చూడట్లేదు సరిగా మిమ్మల్ని చూపించు దా రావాలి 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 దా 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 వెళ్తున్నా మరి వెళ్తున్నా బాయ్ అక్కడేం లేదు ఎవరు ఏంది హాస్పిటల్ దా ఏదంతా హాస్పిటల్ అక్కడ చూస్తుంది దా వెళ్తున్నా మరి నీ ఇష్టం ఓకే వీడు కూడా వచ్చాడండి కిందకి అగోండి ఒకళ్ళు డ్యూటీ ఎక్కారు ఒకళ్ళు డ్యూటీ దిగారు చూసారా వాళ్ళ ఆవిడ పైకి ఎక్కింది ఇప్పుడు వాళ్ళ ఆయన కింద దిగాడు వాడికి ఆకలి అవుతుంది అనుకుంటా ఏం కావాలి సరేలే వెళ్తున్నా బాయ్ 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 అటు నుంచి అయితే ఇటు వచ్చా పక్కకి ఆ పిల్లి పక్క నుంచి ఇదిగోండి ఇక్కడ టాటాయిస్ అండి అడవి టాటాయిస్ అంట అడవి తాంబేలు నక్షత్రపు తాంబేలు అంటారు కదా అవి చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మంది అయితే దైవంగా కొలుస్తారండి నక్షత్ర తాంబేల్ని ఓయ్ అమ్మా అమ్మ ఇక్కడ పెద్దదేముంది చూసారా చూపిస్తా చూడండి ఇదిగోండి ఎంత ఉందో చూసారా ఫస్ట్ టైం అండి ఎంత పెద్దది చూడటం దాని బేబీ కూడా ఉంది పక్కన దాని బేబీని చూస్తారా అదిగోండి కనబడిందా ఇదిగోండి ఎక్కడ ఒకటి ఏవో కూరగాయలు వేసారండి సొరకాయలు ఆనపకాయ అంటారు కదా అది తింటా ఉన్నాయి ఈ పక్క చూసారా అడవి తొండ అంటారు కదా అదేనా ఆకుపచ్చ తొండ అంట అమ్మ సినిమాల్లో చూస్తాం అట్లా ఉంది ఎంత పెద్దగా ఉందో ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయండి మీకు అటు పక్క అయితే చూపిస్తా అండి అమ్మ తాంబేలు ఇంకా ఉన్నాయండి అక్కడ అదిగో అక్కడ ఒకటి ఉంది కనబడింది అక్కడ ఇక్కడ గుంపుగా ఉన్నాయి ఇక్కడ అక్కడ ఇదిగోండి అక్కడ ఇక్కడ ఇదిగోండి దానికి యువతలో ఒకటి ఉంది అటు పక్కకి వెళ్ళి చూద్దాం ఇక ఏడు ఉన్నాయండి గుంపులుగా కనబడ్డాయా ఈ మూలన అంటే అటు పక్కకి వెళ్తే ఇటు కనబడతాయి అనుకుంటా చూద్దాం మనమైతే పక్కన ఉన్న తొండలు కూడా చూద్దాండి
ఒకదాని మీద ఒకటి కూడా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూద్దాం. చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే లేదండి, చూసారా? హాయ్ రండి, సెల్ పడుతుందా? బయటికి రండి. దా 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 దా. ఇదిగోండి, ఈ తొండ పేరు అయితే ఇక్కడ రాసింది, గ్రీన్ యుగునా అంట. గ్రీన్ యుగునా, సైంటిఫిక్ నేమ్ యుగునా. మెక్సికో, సెంట్రల్ అమెరికా, ది కరేబియన్ islands and southern Brazil, length 30-42 centimeters, cloth size 20-71, size మజిల్ అంటే మాజ్ మేల్, మేల్ అంటే 4 kg, అడల్ట్ ఫీమేల్ 1.23 kgs. ఆడది అంటే ఆడతొండ వచ్చేసి కేజీ 200 గ్రాముల నుంచి 3 kg దాకా పెరిగిద్ది అంటండి. లియో ఎక్స్ ఇన్ 2071 అంట. లైఫ్ స్పాన్ 10.12 years, అంటే 10-12 సంవత్సరాలు బతుకుతాయి అంట. యుగునా చూసారా? ఇదనమాట వాళ్ళు తాగడానికి. వాడు చూసారా ఎంత బలంగా ఉన్నాడో? వాడు తాగడానికి వాటర్ కూడా పెట్టారు. యుగునా అంట దాని పేరు, ఆకుపచ్చ సొండ. ఇంత పెద్ద ఉన్నాయండి. అవి కూడా శాకాహారులే అనుకుంటండి. చూసారా? కూరగాయల భోజనం అయితే పెట్టారు, మంచి మెత్తగా తరిగి పెట్టారు, కైమా చేసి తింటాకి రెడీగా ఉన్నాయి. చూడండి ఏ విధంగా వెళ్తున్నాయో. 3 ఉన్నాయా ఇంకెక్కువనే నాకైతే తెలియదు, నాకైతే 3 కనపడుతున్నాయి. అటు ప్లేస్ లేదండి వెళ్ళడానికి, మొత్తం క్లోజ్ చేసి ఉంది. చూసారా వాటి గడ్డంగా అట్లా ఉంది తొండ కింద. అది హాయ్ వెళ్తున్నాం మరి, మా సబ్స్క్రైబర్స్కి చెప్పు, మా వాళ్ళకి. అది టాటా బాయ్ బాయ్ చెప్పండి. టాటా బాయ్ బాయ్, సీ యూ. వెళ్తున్నాం, బాయ్. ఇక్కడ నుంచి అయితే ఇంకో చాటుకి వెళ్తున్నాం అండి. ఇంకా చూడాల్సిన బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది బాతులు అండి. చూసారా ఏ విధంగా ఉన్నాయో? హాయ్ హాయ్. హంసబాతులు అండి, బ్లాక్ కలర్లో ఉన్నాయి. చూసారా? మస్తు ఉన్నాయి. అటువైపుకి అయితే వెళ్దాం. అటు కూడా ఉన్నాయి, వైట్ ఉన్నాయండి అటు. చూసారా ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో? దేవలోకం నుంచి వచ్చిన హంసబాతులానే ఉన్నాయండి. నల్ల కలర్ అయితే నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు. వైట్ కలర్ అయితే చూశానండి, చాలా అద్భుతంగానే బాగున్నాయి. నెక్స్ట్ వాటికి ఇల్లు కూడా ఉన్నాయండి పక్కన. పగలంతా తిరిగి నైట్ అంతా అందులో పండుకుంటాయి ఏమో. ఇప్పుడు చూసారా? ఇదిగోండి వాటికి సంబంధించిన ప్రదేశాలు ఇవి దానికి సంబంధించినవి. బ్లాక్, ఇక్కడ వైట్. హాయ్ కళ్యాణి బాతులు అనుకుంటా అండి, హంస బాతులు ఇవి కూడా ఎంతో అందంగా ఉన్నాయి కదా. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ చూస్తారా? హాయ్ ఆగండి చెప్తా. హాయ్ దా బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ దా 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 మా వాళ్ళు చూస్తారండి. దగ్గర దా దా దా. రాదంటండి దగ్గరికి, భయపడుతుంది. సరే నెక్స్ట్ అయితే మరొక షాట్కి వెళ్దాం. హంసబాత్ అండి, చాలా అందంగా ఉంది. మన సరస్వతి దేవి గారు అమ్మవారు హంసబాత్ మీదే కూర్చుని ఉంటారండి. వీణా వాయిస్ తుంబురం అంటారు కదా, తుంబురం పట్టుకొని. దా దా దా. సరే నెక్స్ట్ అయితే మరో షాట్కి వెళ్దాం. అయితే బా నెమళ్ళండి, మొసలు అంటావి. ఇక్కడ నెమళ్ళు కూడా కనబడ్డాయి మనకి, కనబడటం. చూసారా? సంపత్ తెలుగు ట్రావెలర్. చూసారా? నెమలి పైకి అయితే వచ్చింది. హాయ్
సరే బొమ్మలు కాసు నెక్స్ట్ అయితే మనం ఇది చూద్దాం. మొసళ్ళు చూసారా? అవేంటంటే నోరు తెరుచుకున్నాయి, తప్పు ఇసిరే మాకండి రాళ్ళు. బొమ్మలన్నా బొమ్మలు కాదు చూడు. కింద నేలలో అయితే మొసలు ఉందండి, చూసారా? అదిగోండి కనబడుతుందా? అదన్నమాట. పైన కూడా మరి మొసలే అనుకుంటున్నాండి, మరి బొమ్మలా మొసలా నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అవి బొమ్మరా మొసలే అన్న అన్ని మొసలు మొసలేనా? కాదన్న బొమ్మలే అవి చూడు. గంధేపు నోరు తెచ్చుకుంటా అన్నది. మొసలే, దానికి ఓపిక ఎక్కువ, ఆకలి ఎక్కువే, ఓపిక ఎక్కువేనంట. హాయ్, సంపత్ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా? అవి మొసళ్ళే కదా. ఓకే, అదైతే పండుకున్నదండి లేగట్లా, దానికి బద్ధకం ఎక్కువైంది. రాజ్యంలో ఎవరో రాళ్ళు వేస్తున్నారని వస్తున్నాయి, రాళ్ళు అయితే ఎవరు వేయలేదు. అదిగోండి మొసళ్ళు చూసారా ఎన్ని ఉన్నాయో? అదిగోండి గోడ అమ్మటి ఉంది. మనం చూడటానికి ఏమి మొసళ్ళు కావనుకుంటాం. అదిగోండి నోరు ఎట తెరుతుందో చూడండి. అదిగోండి నోరు తెరుస్తుంది చూసారా? మొసలు చూడండి, కనబడిందా? డేంజరస్ అంటే డేంజరస్ అండి, మామూలుగా కాదు మొసలే. కుటుంబ సమేతంగా చూడవలసిన వీడియో అండి ఇది, పిల్లలు పెద్దలు అందరూ. పిల్లలు మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ నీళ్ళలో ఉన్నది బయట రాట్లా, వాటి గోపిక ఎక్కువ అనుకోండి, అన్ని నోరు తెరుతున్నాయి. అదిగో చూసారా కదులుతున్నాయి. అగోండి ఫ్రెండ్స్, అన్ని వజ్రాలేనండి మొసల్లో. కదలకుండా అట్టే ఉన్నాయి, అన్ని మొసల్లే. జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ మరొక చాటుకి వెళ్దామా? నడిచే చూపిద్దాం అనుకుంటున్నా కానీ రావట్లేదండి బయటికి. చూసారా ఎంత ఉందో ఒక్కొక్కటి. బాబోయ్, ఒక మనిషిని అవలేలాగా మింగేస్తాయండి ఇవి. సరే అదిగోండి కదులుతుంది చూసారా? మొసలు ఏ విధంగా వెళ్తుంది చూడు. రా రా రా, మా వాళ్ళు చూస్తారంట, నేను ఇట్రా. కనబడకుండా దాక్కుంటే ఎట్టర్ బ్రదర్ మీరు, రండి. అటు చూడండి కొంగలు ఎలా చూస్తున్నాయా గోడ మీద నుంచి. రండి 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 రండి, దా దా. మా వాళ్ళకంటే హాయ్ చెప్పండి, హాయ్ 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 చెప్పండి, దా. సరే ఇక మనమైతే వెనక్కి వెళ్దామా? ఒకసారి వీడియో ఆఫ్ చూస్తానండి, సైలెంట్ పక్కకి వెళ్ళి. అది ఆడికి వెళ్ళిద్దు, అవి కావట్లేదు కన్నా, ఈ బొమ్మలాగానే ఉన్నాయి అన్ని, రియలేగా. ఇగోండి అందులోంచి ఇందులోకి ఇగోండి డోర్ ఉంది కదా, ఈ డోర్లోంచి అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి డోర్లు వేసారు. తర్వాత వీళ్ళు డోర్లు తీస్తారు, వెళ్ళిపోతారు. ఇవంతా ప్రశాంతంగా ఎన్ని తిరుగుతాయి అనమాట మోసంలో. అదనమాట. నెక్స్ట్ అయితే మరో ప్రదేశానికి అయితే వెళ్దాం. ఈ మొసలు గాళ్ళు అయితే కదలట్లేదు, వీడు బాగా బద్దకస్తులు వీళ్ళు కూడా. అసలు కదలట్లేదండి, సెప్పిడి కాకుండా ఉన్నారు, మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అనమాట. సరే నెక్స్ట్ మరో దానికి వెళ్దాం. రెడీనా? ఫాలో మీ. ఇదిగోండి ఇన్ని రకాలు మొసళ్ళు అన్నమాట. ఇవి కప్పలైతే మొసళ్ళు అయితే ఇందులో ఉన్నాయి. అది alligators, crocodiles of the world. ఇవైతే మొసళ్ళు ఉన్న ప్లేస్ కి అయితే వెళ్ళే దారి అని రాసిందండి. క్రోకడైల్స్, వీరు ఇక్కడ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది అండి. ఇక్కడ పార్క్ లో వారు విధులు
చేసుకుంటున్నారు పనులు. ఇది అడవి, జంగిల్. వే క్రొకడైల్ మౌత్ చూసారా అండి. దగ్గర వెళ్ళి చూపిస్తా. బా, నెమ్మలు చూసారా నా ముందు తిరుగుతున్నాయి. హాయ్, ఇదిగోండి నెమ్మలు కనబడుతున్నాయా? కోళ్ళు ఉన్నట్టే ఉన్నాయండి, కోడి పిల్లల్లాగా నెమ్మలు అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక దగ్గరుండి చూపిస్తా అండి. సరే, చూశారు కదండి, మొత్తం పైనే ఉన్నాయి, ఇంకా ఉండే ఉంటాయి. మరో ప్రదేశానికి వెళ్దాం. కుమారస్వామి వాహనం అయితే నెమలండి. ఎంతో అందంగా ఉందండి నెమలి. చాలా అంటే చాలా. సరే బాయ్ అండి, మరో చాటుకి వెళ్దాం, మరో ప్రదేశానికి. బాయ్, వెళ్తున్నా. ఒకసారి కాలు లేపవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి కాలు ఎత్తవా? మీరు నాట్యం చేసేటప్పుడు ఒక కాలు ఎత్తుతారు కదా, ఒకసారి చూపెట్టవా ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ కాలు ఎత్తవా? వద్దులేండి, ఎత్తుదా వద్దా అని చూస్తుంది, కానీ అటు ఫ్రెండ్స్ ఏమైనా ఉంటాయని ఆలోచిస్తుంది. సరే, నెక్స్ట్ అయితే మనం వేరే చోటుకి వెళ్దాం. మళ్ళీ వేరే జోన్లోకి వెళ్ళి చూద్దాం. రెడీనా? వెళ్తున్నాం నెమల్ గారు, బాయ్.